దయచేసి చెప్తున్నా, కైండ్లీ రిక్వెస్ట్. మీ చేతకాంతనం వల్ల మమ్మల్ని ఇబ్బంది పెట్టదు. వెహికల్స్ పంపించాడంటే ఇప్పుడు నాకు చెప్పాను, నా నోటీసులో లేకుండా వెహికల్స్ పంపించాడు. ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది మున్సిపాలిటీకి మీ చేతకాంతనం వల్ల. ఎవరో ఆయనన్నా ఉండాలి, చిత్తశుద్ధి మీకన్నా ఉండాలి. ఆయనకి లేదు, మీకు లేదు. పనిముట్లు లేకుండా పని చేయట్లేదా? పనిముట్లు లేకపోవడం వల్ల పని చేయట్లేదు. ఉంటే ఇంకా బెటర్ వర్క్ జరుగుతుంది. మాత్రం కామన్ సెన్స్ లేదా మీకు? అలాగే ఆ మాత్రం మినిమం అవసరమైన వస్తువులు కూడా తెచ్చుకోవడం లేకపోతే అలా చెప్పండి. అది ఎంత చిన్న చిన్న వస్తువులే కదా, చిన్న చిన్నయే కదా అది. మరి అవి కూడా తెచ్చుకోకపోతే ఎలా మనం? అది అర్జెంట్ కమిషనర్ గారు 10,000 పెట్టారు. జీపులు అంత అవసరం మనకి పెట్టారు. ఇది కూడా అవసరం పెట్టుకోవాలి. అంటే ఏ ప్రభుత్వం చేయలేని కార్యక్రమం తీసుకుంటే చెత్తపై పన్ను. ఏ ప్రభుత్వం ఎప్పుడు కూడా చెత్తపై పన్ను ఇలా. అంటే అలాంటి పరిస్థితుల్లో కూడా మేము అధికారికి ఎన్డీఏ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట కూడా చెత్తపై పన్ను తీసేది, పన్ను ఏదైతే ఉందో ఆ పన్ను కూడా రద్దు చేయడం జరిగింది. అలాంటి చెత్త అంటే అప్పుడు గతంలో చెత్త ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రజల మీద చిత్తశుద్ధి లేదు వారికి. ఇవాళ చెత్త కోసం కూడా ఇవాళ రాజకీయం చేస్తున్నారని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. దయచేసి మీడియా సోదరులు కూడా మీరు అందరూ కూడా తెలియజేయాలి. ఇవాళ చెత్త కోసం ఇవాళ నియోజక ప్రజలు కూడా కాపాడుకునే బాధ్యత మనందరిది కాబట్టి మరి ఏదైతే మనం ప్లేస్ అనుకున్నామో అక్కడ ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిన అవసరం ఉంది. ఎవరైతే దీనికి ఇబ్బంది పెట్టదలుచుకున్నారో అటు కౌన్సిలర్స్ అవ్వచ్చు, చైర్పర్సన్స్ అవ్వచ్చు, ఉన్నటువంటి నిజంగా తీసుకెళ్ళి మీ డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నాను, ఇదే చెప్తున్నాను, నేను మీడియా సోదరులు ఎదుర్కొంటూ చెప్తున్నాను. నిజంగాను ఎవరైతే కాదంటారో ఆ చెత్త తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర వేద్దని చెప్తున్నాను. లీడర్లు అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళ ఇంటి దగ్గర వేస్తాం, ప్రతి ఒక్కరింటి దగ్గర. దయచేసి వారు కూడా ఏదైతే మున్సిపల్ కౌన్సిల్ ఉన్నటువంటి మెజార్టీ ఉన్నటువంటి వైఎస్ఆర్ నాయకులు కూడా ఆలోచన చేసి ఇది ప్రజల సమస్య, ఇది సహకరించవలసిన బాధ్యత అవసరం మనందరిలో ఉంది కాబట్టి మీరు కూడా కలిసి మనందరం ఎదురుకెళ్దాం అని చెప్పి నేను ఈ సందర్భం సహకరించమని చెప్పి సందర్భం నేను తెలియజేస్తున్నాను. వాళ్ళది కాదు మీకు చెప్తున్నా, 15 సచివాలయం మీదే రెస్పాన్సిబిలిటీ చెప్తున్నాను. మీ కమిషనర్ది కాదు, ఇన్స్పెక్టర్ది కాదు, మీదే. నాకేమన్నా కానీ అక్కడ ఉండడానికి వీలేదు ప్రతి వార్డులో కూడా. ఏ మాత్రం ఉన్నా సరే చేసి సస్పెండ్ చేస్తాను చెప్తున్నాను. ఏదైనా నన్ను ఫాలో అవ్వండి, అవసరం మీకు ఏదైనా కావాలి కనుక. ఇప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే తీసుకెళ్ళండి. నేను ఆల్రెడీ చెప్పా, ఈ 3 రోజులు కూడా మీరు అవసరమైతే కొంత ట్రాక్టర్ నుంచి మళ్ళీ ట్రక్ ట్రాన్స్ఫర్ పెట్టి అదే మొత్తం అన్నిటిగా తిరగదు కాబట్టి మీ కమిషనర్ సరిలేడు, దాన్ని బట్టి మీరు మిమ్మల్ని బట్టి వాళ్ళ బట్టి వర్క్ వస్తారు. వీళ్ళేమో ఇన్ఛార్జీలు కదా అని వెళ్ళనుకుంటున్నారండి, వీళ్ళు పట్టించుకోలేదు. అదే సీరియస్గా చెప్తున్నా, మీరు మళ్ళీ చెప్తున్నా శానిటేషన్ వచ్చి ఎవరన్నా మీరు మిస్టేక్ చేసిన మర్యాద కూడా చెప్తున్నాను. ప్రజలకి మనందరూ కూడా సపోర్ట్ ఉండవలసింది. కొంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం, తప్పట్లో మీరు చేస్తున్నారు, నేను చేస్తున్నాను. ఇక్కడ అందరూ కూడా కొంత సెటరేట్ అంటే దీనికి అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఉందో, వైఎస్ఆర్ మెజార్టీ కౌన్సిలర్స్ చైర్పర్సన్ ఉన్నారో వారందరూ కూడా మొదటనే యాక్సెప్ట్ చేసి మరి తర్వాత యాక్సెప్ట్ చేయకపోవడం అన్నది కూడా చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు కూడా చైర్పర్సన్ అవ్వచ్చు, కౌన్సిలర్స్ అవ్వచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గెలిపిస్తే వాళ్ళ ఈ కుర్చీలో ఉన్నారు. మేము కానీ ఎవరన్నా సరే ఇలాంటి పరిస్థితులు మేము ఇప్పుడు అధికారంలో ఉన్నట్టు మేము పూర్తిగా ప్రజల పక్షాన ప్రజల సమస్యల కోసం మేము నిలబడవలసిన అవసరం ఉంది. మరి అలాంటిది ప్రతిదీ రాజకీయం చేసుకోవాల్సిన అవసరం లేదు. దీనికి సొల్యూషన్ కావాలి. నేను వైఎస్ఆర్ పార్టీని కూడా నేను అడుగుతున్నా, కౌన్సిలర్ కానీ చైర్పర్సన్ కానీ, మరి గతంలో శాసనసభ్యులు చేసిన ప్రసాద్ రాజు గారు కానీ
దీనికి మన డంపింగ్ యార్డ్ మీరైనా సొల్యూషన్ చెప్పండి, దాన్ని మేము కూడా మేము సహకరిస్తాం మీతో పాటు, లేదా అఖిలపక్ష కమిటీ వేద్దాం కాదు, మనందరం కూర్చుందాం, ఎక్కడ చేస్తే డంపింగ్ యార్డ్ బాగుంటుంది చెప్తే కనుక మరి మీరు ఇచ్చే అడ్వైజ్ కూడా మీరు తీసుకుని నేను ముందుకెళ్తాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఇక్కడ ప్రజల్లో కూడా అవేర్నెస్ రావాలి. అనుకోని పరిస్థితులు కోర్టు నిర్ణయానికి మనం ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు మీరు కౌన్సిలర్గా గెలిపించుకున్నారు, చైర్పర్సన్ గెలిపించుకున్నారు. ఇక్కడ మేము ఒక చోటన ఇక్కడి నుంచి ఈ చెత్తని వేరే చోటకి మేము షిఫ్ట్ చేస్తుంటే కానీ ఇక్కడ ఉన్న కౌన్సిల్స్ దాన్ని యాక్సెప్ట్ చేయడం కూడా నేను చాలా దారుణ సంఘటనగా నేను భావిస్తున్నాను. నేను ఏదేమైనా సరే నేను చెప్పదలిచేది ఒకటే, ఒక శాసనసభ్యులకు నేను కానీ ఇక్కడ ఆర్టీఓ గారికి మేము అధికారులుగా చెప్పదలి ఏదేమైనా సరే ఏదైతే మేము అనుకున్నామో మంగళకొండపాలెం మేము ఎక్కడైతే అనుకున్నామో చెత్త అక్కడ రోడ్డు వేస్తున్నాం. ఆల్రెడీ నేను మంత్రి గారితో కూడా మాట్లాడుతున్నాను. నేను డంపింగ్ అన్నది పూర్తిగా కూడా రోడ్డు వేసిన తర్వాత చెత్త ఎవరికి ఇబ్బంది లేకుండా పూర్తిగా మరి ఇక్కడి నుంచి పూర్తిగా చెత్త అక్కడే వేసే విధంగానే మేము ముందుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా మన అందరినీ తెలియజేస్తున్నాను. నేను పట్టణ ప్రజలకు కూడా మీ డబ్బులు ఏమైనా కడుతున్నారు, మీరు ఏమన్నా గవర్నమెంట్ డబ్బులు కడతారు, మీ జేబులో కడతలేదు కదా. మీరు మాట్లాడుకుంటాం అది ఇప్పుడు మీ స్థాయిలో మీరు చేయాలి. మీ స్థాయి కానప్పుడు మీ పై అధికారులు చేస్తారు. కానప్పుడు మేము ఇప్పుడు ఉన్నాం ఇక్కడ ఏదో ఎవరిని పట్టుకుంటాం లేదా మా సీఎం గారి దగ్గరికి వెళ్తాం. మన పని కావాలి కానీ ఇక్కడ ఉన్న వెహికల్స్ పంపించేయడం అంటే నాకు అర్థం అసలు. మీరు నాతోటి చెప్పింది కొన్నాళ్ళు వాళ్ళని డ్రైవర్లు కొన్నాళ్ళు ఆపుదాం అంటే వాళ్ళ పని ఇప్పుడు లేదు, కొన్నాళ్ళు ఆపుదాం అని చెప్పారు నాతోటి. పూర్తిగా వాళ్ళు తీసేద్దాం మీరు అన్నది నాతోటి. కొన్నాళ్ళు ఆపుదాం అని చెప్పారు మీరు. సరే మీరు అన్నారు కదా నేను యాక్సెప్ట్ చేశాను. అసలు మొత్తం వెహికల్స్ పంపించేయండి. వెహికల్స్ ఎందుకు వెళ్ళిపోయినాయి ఇక్కడి నుంచి? మిమ్మల్ని కమిషనర్ గా పెట్టి ఇక్కడ నర్సాపురం పాడు చేయడానికి వచ్చారు మీరు చెప్పండి. ఏంటి ఇంట్రెస్ట్ ఏంటి మీది? ఇప్పుడు నా నోటీసులో పెట్టాలి, నా వెహికల్స్ వెళ్ళిపోతుంటే చిన్న ఇష్యూ కాదు అది. నాకు తెలియదు, నా నోటీసులో లేదు. పర్మిషన్ లేకుండా ఎందుకు పెట్టుకెళ్తారు వెహికల్స్ ఇక్కడ? నాకెందుకు చెప్పలేదు? నా నోటీసులు ఎందుకు పెట్టలేదు మీరు? వెహికల్స్ వెళ్ళిపోయిన ఎందుకు చెప్పలేదు నాకు? సపరేట్ కాంట్రాక్ట్ సార్, కాంట్రాక్ట్ కాదు, స్టేట్ వైడ్ కాంట్రాక్ట్ సార్. మొత్తం స్టేట్ వైడ్. తీర్మానం ఇవ్వలేదు అనుకో, సిఆర్లో ఇవ్వలేదు అనుకున్నాం, ఇప్పుడు గవర్నమెంట్కి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు అక్కడి నుంచి మనం తెచ్చుకుంటాం కదా, ఎందుకు చేయలేకపోతున్నారు అలాగా? అదే చెప్తున్నాను నీకు నేను. ఇప్పుడు వాళ్ళు తీర్మానం యాక్సెప్ట్ చేయనప్పుడు మన గవర్నమెంట్ ఇవ్వచ్చు కదా. మనం పైన నేను మాట్లాడి తెప్పిస్తాను కదా, అలా ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు కాంపాక్ట్ ఒకటి రిపేర్లో ఉంది, అది చేంజ్ చేయకుండా ఆశామాషం ఉండదు. అది కంపల్సరీగా సైట్లో మనం చెయ్యాలి. మీ దగ్గర నుంచి తీర్మానం రావాలి. తీర్మానం రాకపోయినా అది మేము గవర్నమెంట్ గా చేయించగలం. తీర్మానం రాకపోతే ఆగిపోతుంది. ప్రజల ఆరోగ్యం కన్నా తీర్మానం కన్నా ప్రజల ఆరోగ్యం ముఖ్యమైంది. కంపల్సరీగా అది మేము పంపిస్తాము కలెక్టర్ గారి ద్వారా. నేను ఆల్రెడీ పైకి చెప్పడం జరిగింది. అంటే దీంట్లో ఏంటంటే ఇంకొక నిజాలు చెప్తే నిష్ఠూరం ఉంటే చెప్పడం జరిగింది. మన వాళ్ళు ఫిషర్మెన్ డే రోజున ఈ నిర్ణయం డిస్కషన్ రావడం జరిగింది. దానికి అనుకూలంగానే మేము మూవ్ అవడం జరిగింది. మీరందరూ కూడా కొద్దిగా మున్సిపల్ సిబ్బంది కరెక్ట్గా మేము ప్లాన్ మేము ఉంటాం కదా, మీ దగ్గర ఆల్రెడీ ప్లాన్ ఉంటుంది. ఎక్కడ డెఫిషియట్ ఉంటుందో ఈ శానిటరీ డిపార్ట్మెంట్ మీరు కూర్చుని మీరు చేసుకోవాలి. దానికి ఎంత మెన్ మెటీరియల్ ఎలా కావాలి, ఇంజనీరింగ్ ప్లానింగ్ అందరూ కూడా ఏకమై మీరు చేసుకోవాలి. అదే రావాలి. మాకు ఆ డీటెయిల్స్ కూడా మొత్తం ఇచ్చేస్తే మేము ప్రపోజల్ పంపిస్తాం గవర్నమెంట్కి. అదే మనకి అనుకూల, ఎందుకంటే అది అర్బన్ లేఅవుట్, అది అర్బన్ లేఅవుట్ మీదే, అది మున్సిపల్ లేఅవుట్ అది. సో మీ సైట్ మేము ఒక చోట తీసుకుని ఇంకో చోట మీరే మార్చుకుంటారు. మీ సైట్ని మీరు మ్యూచువల్ మార్చుకుంటారు. సో మీరే కనుక మీరు ఇస్తే మేము అది పంపిస్తాము. పట్టాలు ఎవరైతే కోల్పోతున్నారో వాళ్ళకి మీరు చెప్తారు. ఇంకా మీకు చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను
రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.